భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చిరుతపులి చర్మం గోర్ల విక్రయ యత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. బూర్గంపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురిని టాస్క్ ఫోర్స్ స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా చింతూరు మండలం కుమ్మలగుట్టు అటవీ ప్రాంత సమీపంలో చిరుతపులిని చంపి చర్మం గోర్లు తొలగించినట్లు నిందితులు అంగీకరించారని పోలీసులు తెలిపారు. వాటిని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా నలుగురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నిందితుల నుంచి చిరుతపులి చర్మం 17 గోర్లు ఒక బ్యాగ్ను స్వాధీనం చేసుకుని కోర్టుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టాస్క్ ఫోర్స్ అదేవిధంగా బూర్గంపాడు పోలీస్ యొక్క జాయింట్ ఆపరేషన్లో ఆన్ ఇన్ఫర్మేషన్ బేసిస్లో ఒక 4 మెంబర్స్ అక్యూజ్ని అప్రైండ్ చేయడం జరిగింది. సో ఈ 4 వ్యక్తులను ఎవరైతే అప్రైండ్ చేశామో వాళ్ళ దగ్గర నుంచి ఒక చిరుతపులి చర్మం అదేవిధంగా ఆ చిరుతపులికి సంబంధించిన 17 గోర్లను స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ 4 అక్యూజ్ యొక్క పేర్లు చెల్లా అనిల్ కుమార్, తను సారపాక బూర్గంపాడు మండలం. మిగతా 3 కూడా కుంజా భద్రయ్య, కుంజా గంగరాజు, అదేవిధంగా మడవి కన్నయ్య. వీళ్ళందరూ కూడా చింతూరు మండలం, పోలవరం జిల్లా. వీళ్ళు 4 కూడా ఈ యొక్క చిరుతపులి చర్మాన్ని అదేవిధంగా 17 గోర్లను కూడా అమ్మి ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతోటి ఈరోజు సారపాక బూర్గంపాడు మండలంకి రావడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ బేసిస్ వీళ్ళను అప్రైండ్ చేయడం జరిగింది. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టాస్క్ ఫోర్స్ అదేవిధంగా బూర్గంపాడు పోలీస్ యొక్క జాయింట్ ఆపరేషన్లో ఆన్ ఇన్ఫర్మేషన్ బేసిస్